కోసం మీటింగ్ 4th గేర్ల కార్ రేసు కేసు నాంపల్లి కోర్టు కాడ రప్ప సవాల్ చేసి సైడ్ అయిన పాత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాల్లో రికార్డు పగటిలే 7 కోట్లు లూటి మస్తు వార్తలు ఉన్నాయుల్లా మొదలైతే హెడ్లైన్ చూడుండ్రి మొత్తం చెప్తాం గాని ప్రాసిక్యూషన్ కు ఓకే అన్న గవర్నర్ ఇక 4th గేర్ల కార్ రేసింగ్ కేసు నాంపల్లి కోర్టు దగ్గర రప్ప జగనన్న ఫ్యాన్స్ ఆత్రం చూడప్ప వరంగల్ లీడర్ల సవాల్ సయ్యాట ఏమైందో చూడాల్సిందే ఈ పూట పదోసారి సీఎంగా నితీష్ ప్రమాణం కొత్త రికార్డులతోటి సారు ప్రయాణం హైదరాబాద్ లో ఈశాన్య రాష్ట్రాల సంబురాలు జూబ్లీ హిల్స్ ల కారుకు టక్కరాయే బీఆర్ఎస్ భాగోతం కవితక్క బయటేవట్టే బాపు బాయ్ కాడికెళ్ళొస్తలేడు సోషల్ మీడియా నమ్ముకుంటే అది ఉత్తకథ అయింది పార్టీ పతారే ఇంకింత పల్సగైతున్నాయి అలా ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఇంకో షాకు ఈ కేసు ఎంక్వైరీ ఇన్ని రోజులు నడిచింది ఒకెత్తు అయితే ఈ కాంచెల్లు ఇంకో ఎత్తు మరి కార్ రేసింగ్ కేసు 4th గేర్లకు వచ్చినట్టే కేటీఆర్ సార్ ను ప్రాసిక్యూట్ చేస్తానికి పర్మిషన్ ఇచ్చిండు మరి గవర్నర్ సారు అంటే ఈ కేసులో మాజీ మంత్రి గారు రూల్స్ తప్పిండని కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తానికి తొవ్వ సాపైనట్టు ఏసీబీ ఎంక్వైరీ ఎట్లా నడిచిందో కోర్టుకు చెప్పి అవసరమైతే అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందటోళ్ళు ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ఖజానా నుండి ఒక ప్రైవేట్ వ్యక్తి ఖజానాలోకి ట్రాన్స్ఫర్ చేసినారు చట్టం తన పరిధిలో ఏ కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం చేసుకుంటూ పోతుంది ఇంత కేసు ఏంటంటే బీఆర్ఎస్ ఏలువడ్ల హైదరాబాద్ లో కార్ రేసింగ్ పోటీలు పెట్టాలని మాత్రం చేసిండు అప్పటి ముఖ్యమైన మంత్రి కేటీఆర్ సారు ఎలక్షన్ కోడ్ ఉన్న కేబినెట్ పర్మిషన్ లేకున్నా ఆర్బీఐ రూల్స్ పక్కకు నొక్కి ఒక బయట దేశం కంపెనీకి 55 కోట్ల రూపాయలు పంపిండు అయితే ఇటుకెళ్లి సర్కార్ పైసలు పోయినందుకు అటుకెళ్లి పార్టీకి చందా రాసిరట 44 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక డౌట్ వచ్చి ఏసీబీ తోటి ఎంక్వైరీ చేపిస్తే భాగవతం అంతా బయట పడ్డది అవు బరాబర్ నేనే పైసలు పంపినా అని ఎన్నో మాటల రామన్న కూడా ఒప్పుకున్నాడు 3-4 మాటల ఆఫీస్ కు పిలుచుకొని వివరాలు తీసుకున్నారు ఏసీబీ వాళ్ళు లే కేసే కొట్టేయాలని సుప్రీంకోర్టుకు పోతే చెల్ గవేం నడవాయి బరాబర్ ఎంక్వైరీ నడవాల్సిందేనని ఆర్డర్ వచ్చింది అప్పుడే అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తే మాదేముంది మంత్రి గారు ఎట్లా చెప్తే గట్లా చేసినాము అన్నారు ఇద్దరు కూడా ఇక అరవింద్ సార్ ప్రాసిక్యూషన్ పర్మిషన్ సెంట్రల్ కాడ పెండింగ్ లో ఉంది ఇది ఒక లొట పీస్ కేసు అరెస్ట్ చేసి చేసుకోండి జైల్లో యోగా చేసి సన్నగైతా అని ఎన్నో మాట్లాడినాడు లొట పీస్ కేసు ఆ కేసు ఏం బిక్కుటో పిక్కుమని చెప్పిండు కదా మా ఇంటికి బిక్కునే పరిస్థితి కూడా లేదు మీరు ఇప్పుడు కేసు కట్టినాం మరి కేటీఆర్ గారు కూడా దీనికి సమాధానం చెప్పారు ఇటువంటి కేసులకు భయపడమని పార్టీ వాళ్ళంతా ఖండిస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేస్తామన్నది కలగానే ఉంటుంది తప్ప కానీ ఇలాంటి భయపడే సమస్య లేదు బీఆర్ఎస్ ఏలువడ్లే మస్తు అవినీతి జరిగిందని నిన్నటిదాకా మాట్లాడిన కవితక్క మా అన్న మీద దొంగ కేసులు బనాయిస్తున్నారని ఇయ్యాలంటుంది కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి నేను నంబర్ 1 ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4 రామన్న ప్రాసిక్యూషన్ కు గవర్నర్ సార్ ఓకే ఎప్పుడుతోటి ఇక కార్ రేసింగ్ కేసు ఏం మలుపు తిరుగుతుందో చూడాలి ఇవాళ హీరోలు తెలియనోళ్ళు ఉన్నారేమో గాని ఐబొమ్మ రవి తెలియనోళ్ళు లేరు కావచ్చుల్లా కొత్త సినిమాలు పుక్కట్ల చూపించినందుకు సోషల్ మీడియాలో వీరుడు శూరుడే కాదు దేవుడని కూడా అనబట్టిరి సినిమా కంపెనీకి 1000 కోట్లు లాస్ చేసిందని అరెస్ట్ చేసి జైలుకు పంపిండ్రు కదా ఇక ఇయాల్టికెళ్ళి విచారణ షురు అయింది గమ్మత్ ఏందంటే ఇయాలనే కొత్త వెబ్సైట్ పుట్టిందబ్బా పైసలు ఎట్లా సంపాదించినవు ఏ అకౌంట్ లో పడ్డాయి ఎవలేసేది ఇప్పటిదానికి ఎంత కమాయించినవు నీ వెనకాల ఎందరున్నారు కొత్త సినిమాలు నీ చేతులకు ఎట్లొస్తాయని ఐబొమ్మ రవిని పొంటెల కమానం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిరు పోలీసులు వెబ్సైట్లు ఐపీ అడ్రస్లు సర్వర్లు ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకురాట గమ్మత్ ఏందంటే మనోన్నో దిక్కు ఎంక్వైరీ చేస్తుంటే ఇంకో దిక్కు ఐబొమ్మ 1 అని కొత్త వెబ్సైట్ పుట్టింది ఓపెన్ చేస్తే సినిమాలు అగుపల్లే గానీ రివ్యూలు ఉన్నాయి దీంతో ఏం కాదు అంత ఉత్తదే అనుకొచ్చిరు పోలీసులు ఏ లెక్కన రవి అరెస్ట్ అయినా ఐబొమ్మ కోసం పనిచేసేటోళ్ళు పనిచేస్తూనే ఉన్నారన్నట్టు అవును ఒకడు పోతే ఇంకోటి వస్తాడు సైబర్ నేరాలు పైరసీలు ఆగాయి మనుషులు ఉన్న రోజులు ఉంటూనే ఉంటాయి అనుకొచ్చిండు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ సారు సినిమాలు టికెట్ల రేట్లు పెంచి అడ్డగోలుగా దోసుకుంటున్నారు అందుకే పైరసీ పెరిగింది రవి తరపున కోర్టులో మేం వాదిస్తామని కొందరు లాయర్లు ముంగట్టుకొచ్చిండ్రు
ఇక సోషల్ మీడియాలో అయితే ఫుల్ సపోర్ట్ మనోనికి. డైరెక్ట్ దేవుడనే రాస్తున్నారంటే చూడండి. ఇక ఇంకో 4 రోజులు రవి విచారణ నడుస్తుంది. ఆఖరికి ఏం తెలుస్తారో కానీ గిసొంటి వెబ్సైట్లు బొచ్చడు ఉన్నాయి. అవన్నీ ఆగబట్టుడు అయ్యే పనేనా అనే చర్చ అయితే నడుస్తుంది. కోర్టులు కేసులంటే మనకు బుగులు గాని లీడర్లకు కాదుల్లా. ఎప్పుడో పంచాది మీద స్టేషన్లు కోర్టులని తిరుగుతూనే ఉంటారు. మాట నెగ్గించుకుంటానికి తోపు వకీల్ సాబులను పెట్టుకుంటారు, పైకం ఎంతైనా మంచిదే అని. అట్లాని అంత డబ్బు నేను దేలే అబ్బా. వాయిదాల మీద వాయిదాలు పడి ఏండ్లకేండ్లు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడబోయేది గిన గసొంటి వార్తే. జగనన్న రపా రపా ఫోటోలు పట్టుకొని సీఎం సీఎం అంటున్నది ఆంధ్రాలో కాదుల్లో మన హైదరాబాద్ లోనే. పాత సీఎం గారు నాంపల్లి సిబిఐ కోర్టుకు వస్తుండని తెలిసి అభిమానులు గీతీలు వచ్చి రోడ్ల మీద ధూమ్ధామ్ చేసిండ్రు. 2029లో ఎలక్షన్ లో 88 మ్యాజిక్ ఫీవర్ దాటగానే జగనన్న అభిమానులు రప్పా 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 అని చేయడం ఖచ్చితంగా అవుతుంది. బేగంపేట గాలి మోటార్ డిపోలో దిగంగానే అడిగి కూడా శితం మంది వచ్చి ఎదుర్కొన్నారు వైసీపీ అధ్యక్షుల వారిని. అందరికి శనార్థి చెప్పుకుంటా ఫుల్ బందోబస్తు తోటి నాంపల్లి కోర్టుకు వచ్చేండు. ఎప్పటికంచెల్లో ఆస్తుల కేసు నడుస్తుంది కదా, 6 ఏళ్ల తర్వాత కోర్టులో హాజరేసుకున్నాడు. 5 ఏళ్లు సీఎం ఉండే కాబట్టి నేను చాలా బిజీ రాలేనని చెప్తే కోర్టు గిన సరే అన్నది. ఇప్పుడు పవర్ పోయినాక తప్పకుండా రావాల్సిందేనని ఆర్డర్ వేస్తే జగన్ సార్ వచ్చిండు అన్నట్టు. హైదరాబాద్ లో అడుగు పెట్టాక దగ్గర 2 ఏళ్ళు అయిందట. మళ్ళా కోర్టు పని అయిపోయినాక సీదా బంజారాయిల్స్ లోటస్ పాండ్లు ఉన్న ఇంటికి పోయిండు. మరి ఇల్లు ఇక్కడోళ్ళ అక్కడోళ్ళ గాని హైదరాబాద్ లో అభిమానం అంతా గిట్లొలకపోసిరు అన్నట్టు. రాజకీయం అంటే చదరంగం ఆడినట్టే. ఆట ఎంత మంచిగా తెలిసినోళ్ళైనా ఒక్కొక్క పారి అవతలోళ్ళ ఎత్తులకు చిత్తు కావాల్సిందే. కైలాస మాటల పాము మింగినట్టే ఆఖరి నిమిషంలో ఏమయ్యేది తెలియదని పాలిటిక్స్ లో తలపడినోళ్ళు చెప్తుంటారు. ఓటర్ నాడి పట్టుడు అంత ఈజీ కాదు, వరుస పెట్టి గెలుచుడు కుదిరే ముచ్చట్నే కాదు. కానీ ఓ సారున్నాడబ్బా, రాజకీయాన్ని రంగుల రాట్నం తిప్పినట్టే తిప్పుతున్నాడు. కుర్చీలాటల ఆర్పారైండు మళ్ళా. నితీష్ కుమార్ అనుడు కంటే నషీబ్ కుమార్ అనుడు కరెక్టేమో. హౌ మరి బీహార్ కు 10వ ముఖ్యమంత్రి అయిండు. 19 ఏండ్ల సంధి ఏల్తాండు. ఆ రాష్ట్రంలో ఎక్కువేండ్లు పవర్లున్నాడు. దేశంలో 10 మాటల సీఎం గా ప్రమాణం చేసిండు. ఎమ్మెల్యే కాకుంటేనే వరుస పెట్టి ముఖ్యమంత్రి అయితుండు. ఒక్కడే గిన్ని రికార్డులు కొట్టేసిండు జేడీయూ అధ్యక్షుల వారు. ప్రధానమంత్రి మోడీ సారు, సెంటర్ మంత్రులు, బీజేపీ గ్రూప్ పార్టీలు ఏలుతున్న ముఖ్యమంత్రులు వచ్చి తారీఫ్ చేసిండ్రు. గమ్మతేందంటే ఓ పారి బీజేపీ తోటి దోస్తాని వేస్తాడు, ఓ పారి ఆర్జేడీకి సోపతైతాడు, అవసరమైతే కాంగ్రెస్ తోటి కలుస్తాడు. పొత్తుల గవర్నమెంట్ వచ్చిన సీఎం సీట్ అయితే నితీష్ కుమార్ సార్దే. అట్లా అని ఎమ్మెల్యేగా పోటీ చేయడు, పబ్లిక్ తోటి ఓట్లేపించుకోడు, ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాడు. వాళ్ళ ఇమ్మతి తోటి సీఎం అవుతాడు. ఒక్కటే ఒక్క పారి ఎమ్మెల్యే, కడమదంతా ఎమ్మెల్సే. అసెంబ్లీలా 243 సీట్లుంటే అండ్లా 202 సీట్లు బీజేపీ జేడీయూఏ. ఇక ఆర్జేడీ 25 గెలిస్తే కాంగ్రెస్ కు 6 ఎమ్మెల్యేలు అయినరు. ఎలక్షన్ల ముంగట బొచ్చెడు హామీలు గుమ్మరిచ్చిండ్రు, అది చేస్తాం ఇది చేస్తామని. మరి ఏం చేస్తారో గాని పువ్వుతోటి ఏ పంచాది లేకుండా 5 ఏండ్లు పక్కా పవర్లు ఉంటాడు. నితీష్ కుమార్ సారు రాజకీయం అంటే అట్లుంటది మళ్ళా. దేవుజీ ఏడున్నాడో తెలుస్తలేడు, ఏమైండో జాడ దొరుకుతలేడు. అరెస్ట్ చేసిండ్రని కొందరు, లేలే మస్కా కొట్టి మాయమైండని కొందరు, ఎన్కౌంటర్ గిట్లా చేసిండ్రా ఏందని ఇంకా కొందరు. దేవుజీ అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, అన్నలందరికీ పెద్దన్న. మళ్ళా మన జగిత్యాల జిల్లా కోరుట్లే. పోలీసులేమో మాకేం తెలియదు అంటాన్రు. ఎప్పుడేం వారు తింటామో అని ఇంటోళ్లకు టెన్షన్ పట్టుకుందట. హిడ్మా డెడ్ బాడీని చూసి మస్తు ఏడ్చిండ్రు ఊరోళ్ళు, చుట్టాలు, ఆదివాసీలు.
పక్కకున్నది ఆయన భార్య రాజే డెడ్ బాడీ. మొన్న ఆంధ్రాలో ఎన్కౌంటర్ అయితే ఇవాళ పొద్దుగాల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సొంతూరు పూవర్తికి తీసుకొచ్చిండ్రు. ఇన్నేండ్ల తర్వాత కొడుకు పానం లేకుంటే ఇంటికొచ్చిండని అమ్మది ఒక దుఃఖం కాదు. 50 ఇండ్లు కూడా లేని ఈ ఊర్లకెళ్లి 90 మంది అన్నలలా కలిసిండ్రట. బార్సా దేవా అనేట ఆయన హిడ్మా తర్వాత హిడ్మా అంతటి లీడర్ అట. ఇంకెవ్వలు తుపాకీ పట్టొద్దని ఏడాది కిందట క్యాంపు పెట్టి ఊర్ను రౌండప్ చేసిండ్రు జవాన్లు. ఇక భార్యాభర్తలకు చెరో పాడగట్టి ఏడ్చుకుంటా మోసుకపోయిండ్రు. తోవ పొడుగుతా జనమే. ఇద్దరికి కాష్టం కూడా ఒక్కటే వేర్చిండ్రు. ఈడగిన మస్తు ఏడ్చిండ్రు. మీద ఎర్ర పట్టగట్టి నిప్పు పెట్టిండ్రు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన 50 మంది నక్సలెట్లను అరెస్ట్ చేసినాం. కడ్మోలు సుతా లొంగిపోవాలే, లేకుంటే ఏమైనా జరగొచ్చని ఆంధ్ర పోలీసులు వార్నింగ్ ఇచ్చిండ్రు. లేలే ఎన్కౌంటర్ల పేరు మీద కాల్చి చంపుతాండ్రు. ఆపరేషన్ కగార్ ఆపాలని సెంటర్ గవర్నమెంట్ ను డిమాండ్ చేసుకుంటా హైదరాబాద్ లో పార్టీలు ప్రజా సంఘాలు మీటింగ్ పెట్టినాయి. ఎక్కడో గుహలో దాక్కున్న వాళ్ళు, చెట్లలో దాక్కున్నటువంటి వాళ్ళని చుట్టుముట్టి కాల్చి చంపడాన్ని రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఆర్టికల్ 21 ఒప్పుకుంటుందా? అది యుద్ధ నీతి కూడా కాదు. ఇవాళ ఒక ఉద్యమాన్ని చేస్తాం, మేము చంపేస్తాం, పట్టుకొని చంపుతాం మీరు అనొచ్చు, కానీ సమస్యల సంగతి బకాసుడు అయినా సరే ఒక రాక్షస న్యాయం కూడా ఉండేది. రాక్షస న్యాయం మనకి గుర్తుంది కదా, రోజుకు ఒకరిని అప్పచెప్తే వాడు సాటిస్ఫై అయ్యేవాడు. అది ఒప్పందం. ఇవాళ రాక్షస నీతి లేదు, రాక్షస న్యాయం కూడా లేదు. ఛత్తీస్గఢ్ లో జార్ఖండ్ లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదని కొంత కార్పొరేట్ సెక్టర్ కి అప్పచెప్పే క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్నట్టు నక్సలైట్ ని ఎలిమినేట్ చేస్తే అది సునాయాసంగా ఆ కార్యక్రమం జరుపుకోవచ్చు. వీళ్ళు ఇట్లా అంటుంటే సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ మాట ఏమో గిది. తిండి ఉండదు వాళ్ళకు, కుటుంబానికి దూరమేరు, బతుకుతామా చస్తామా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి, ఆందోళనకర పరిస్థితి. ఇవాళ జంగల్లో తుపాకీ పట్టేటువంటి మావోయిస్టులది. మీరు ఇక్కడ రెచ్చగొడతారు, పోనీ 10 రోజులు తుపాకీ పట్టుకొని జంగల్లో తిరిగితే ఈ అర్బన్ నక్సల్స్ చేస్తారు. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అసెంబ్లీ కాడికి రమ్మంటావా, మీ పార్టీ ఆఫీస్ కు రమ్మంటావా? చౌరస్తాకు రావాలన్నా, బస్ స్టాండ్ కు రావాలా? ఎనీ సెంటర్ ఎనీ టైం, దమ్ముంటే రా చూసుకుందాం అని లీడర్ల నడుమ సవాళ్ళు కామన్ అబ్బా. మైక్ల ముంగట ఆళ్ళో మాట వీళ్ళో మాట అంటారు, అటెనక ఎవల పనుల ఆళ్ళుంటారు. కానీ వరంగల్ లీడర్లు అట్లా కాదు. మరెట్లనో మీరే చూడుండ్రి. నీ గన్మెన్లనిచ్చి నువ్వు ఒక్క 5 నిమిషాలు నీ బస్ స్టాండ్ కాడికి రా. ఏ దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా హన్మకొండ బస్ స్టాండ్ కాడికి రా అని బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ సార్ ఇట్లా సవాల్ చేసిండో లేదో. అటుకెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సారు బుల్లెట్ బండికి రానే వచ్చిండు ఎంటో లేకుంటా. అంతా తిరుక్కుంటా అందరితోటి మాట్లాడిండు. ఏమన్నా తిప్పలున్నాయా అని అడిగిండు. గన్మెన్లు లేకుండా రా, నీ బతికేదో తెలిసిపోతుంది అదంటే నేను వచ్చిన. ఇప్పుడు మరి ఇప్పుడు నెలకు రాసి క్షమాపణ చెప్పిగా. చిరు వ్యాపారులు నిన్ను ఏమంటారు? నువ్వు బస్ స్టాండ్ కాడికి రా. చిరు వ్యాపారుల దగ్గరకు వచ్చి అడిగినా, ఎన్నడన్నా మేము ఇబ్బంది పెట్టినరా, ఎవరైనా ఇబ్బంది పెట్టినరా అంటే ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు అన్నారు. బయట సేపుల దుకాణం కాడికి పోతే ఆయన ఇబ్బంది పెడితే నువ్వు లేవా అన్నా అని అడుగుతున్నారు. బస్ స్టాండ్ డెవలప్మెంట్ కోసం కొన్ని షాపులు తీసేస్తే అలా పొట్ట మీద కొట్టిండ్రని బీఆర్ఎస్ లీడర్లు అంటుంటే నిజమో కాదో తెలుసుకోవడానికి ఎమ్మెల్యే సార్ వచ్చిండు అన్నట్టు. ఇప్పుడు బస్ స్టాండ్ కూడా అభివృద్ధి చేయాలి కదా. బస్ స్టాండ్ చేసినప్పుడు 1-2 షాపులకు ఇబ్బంది అయినాయి. వాటిని ఆల్టర్నేట్ అకామిడేట్ చేసుకుంటూ బస్ స్టాండ్ డెవలప్ చేసుకోవాలి. ఇక మనము 10 మందికి ఇబ్బంది అవుతుందని 90 మందిని వదిలిపెట్టుకోగా ఏ గన్మెన్లు లేకుంటే రమ్మంటే ఎవరు రారని అట్లా మాటేసినట్టున్నాడు వినయ్ సారు. కానీ రాజేందర్ సార్ నిజంగానే వచ్చే వరకు గులాబీ లీడర్ గప్చుప్ అయ్యిండు. ఇక సారు మళ్ళీ ఎన్నడు గిసొంటి సవాల్ చేయడేమో పో. ఓ సినిమాల సిబిఐ ఆఫీసర్ కావాలని కాయేష్ పడతాడు హీరో. కానీ ఇంటర్వ్యూ చేసే పెద్ద ఆఫీసర్తో పడిరాక ఆడనే ఫెయిల్ అవుతాడు. ఏహే ఆలేంది జాబ్ ఇచ్చేదని గాయననే ఓ గ్యాంగును తయారు చేసుకుంటాడు. సిబిఐ ఆఫీసర్లమని స్టేషన్కు ఫోన్ కొడితే పోలీసులు సుతా ఎంటొస్తారు. ఓ లీడర్ గారింటికి పోయి కోట్ల రూపాయలు దొరకబట్టి కాగితాల మీద సంతకం పెట్టించుకొని నోట్ల కట్టలతోని జంప్ అవుతారు. సేమ్ గీళ్ళ కథగిన గట్లనే ఉన్నదబ్బా. ఏటీఎం పలగొట్టలేదు, బ్యాంకుకు సూటు పెట్టలేదు, కానీ పట్ట పగటిలే నడి రోడ్డు మీద 7 కోట్లు కొట్టేసిండ్రు అల్కగా. బెంగళూరులో ఆర్బీఐ ఆఫీసర్లమని ఏటీఎంల పైసలు పెట్టే గీ వ్యాన్ ఆపిండ్రట 5 బడవేగాళ్ళు. మొదలు ఓ కార్ల బండిని అట్కాయిస్తే అటెన్క ఇంకో కార్ల 3 దిగిండ్రట. బండి మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉండేటోరకు బ్యాంకోళ్ళు వాళ్ళు సుత నమ్మిరట. పాపం మీ బ్యాంకు రూల్స్ తప్పి పైకం తీసుకుపోతుంది, ఎంక్వైరీ చేయాలని వ్యాన్లున్న గన్మెన్లు పైసలు పెట్టే ఆఫీసర్లను ఓ కార్లు ఎక్కిచ్చిరట.
ముత్యమంత దూరం తీసుకుపోయి స్టేషన్ల కంప్లైంట్ ఇయ్యురని చెప్పి పారార్. ఈ వ్యాన్ కాడ డ్రైవర్ ఒక్కడే ఉండేటోరకు ఇంకో కార్లు ఉన్నోళ్ళు తుపాకీతోటి బెదిరించి 7 కోట్లు తీసుకొని అవతల పడ్డారు. గప్పుడు తెలిసిందట వచ్చింది ఆర్బీఐ ఆఫీసర్లు కాదు దొంగలని. పోలీస్ ఎంక్వైరీ నడుస్తుందిగా. ఏ సినిమాల సీన్ చూసి స్కెచ్ చేసిండ్రో గాని మామూలుగా లేదు పో. మన తాతలు గోషి గొంగడి కట్టేటోళ్ళు. అవ్వలు కొప్పు ముడేసి ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఎండి కడాలు దొడిగేది మా చంద్రవ లెక్క. ఆంధ్రాల సుత జరం తాటి ఇటుగా గట్లనే ఉంటది. తమిళనాడు, కేరళ, కర్ణాటక దిక్కు పోతే పాయింట్లు దొడుగుడు తక్కువ, పంచెలు కట్టుడు ఎక్కువ. అదే మీది బాజుకు పోతే ఆడెట్లున్నది? పండుగలు పబ్బాలేంది, పద్ధతులేందనేది సుత తెలుసుకోవాలి. మన కట్టుబొట్టు చూపియాలి కదా, గందుకే గీ కార్యం. హైదరాబాద్ ఐటెక్స్ లా తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల టెక్నో కల్చరల్ ఫెస్టివల్ శురువైంది. మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, ముఖ్యమైన లీడర్లు వచ్చిండ్రు. అట్లనే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురకెళ్లి మంత్రులు, కళాకారులు వచ్చిండ్రు. మన కట్టు బొట్టు, పండుగలు పబ్బాలు మనం చూపిస్తే అక్కడోళ్ళ ఆట పాటలు వాళ్ళు చూపించిండ్రు. రేపు ఎల్లుండి హైటెక్స్ ల నడిస్తే మంగళవారంకెళ్ళి బేస్తారం దాకా రాజ్ భవన్ ల నడుస్తాయట. ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకునుడు, రాష్ట్రాల నడుమ దోస్తానా, వ్యాపారాలు పెంచుకునే కార్యం అన్నట్టు. South India contributes a lot to the Indian economy, society, culture, arts, technology, education, business and sports. We need to ensure we understand and connect with the culture and people of Northeast states better. ఓ వదినే, జర ఇయ్యాల రేపు కోతలున్నాయి మర్చిపోకు. అయ్యో వదినే, గశేంద్ర కోలు మొన్ననే చెప్పి పాయిరి ముందాన వైతివి. మన ఇంట్లోనే 6 ఉంటిమి, ఇంకో 4 రారా, పొద్దుకి వరకు అవుతుంది పాన్రి. మీది బాజు పొలం ఎన్నడు కావాలి, మన కాడికి ఎప్పుడు రావాలి? గిట్లుండే మున్పు కోతల కోసం కూలోళ్ళని బతిన్లాడేది. కానీ ఇప్పుడు మిషన్ దిగిందా, రప్ప రప్ప కోసి పడేసిందా? అయితే ఒరే గివ్వేం బైక్ రేసింగ్లు అంటారా ఏంది ఆయంత? లేలే, పడుగు దొక్కిస్తాన్రు బండ్లతోటి. నిర్మల్ జిల్లా ముతోల్లా ఓ రైతన్న అర్ధెకరం వరి కోసి కల్లంలో పెట్టిండు. లెక్కకైతే ట్రాక్టర్ తో దొక్కియాలే. ఏగి ముత్తెమంత దానికి ట్రాక్టర్ ఏడొస్తుంది అన్నారట. ఇదే ముచ్చట దోస్తులకు చెప్తే చలో మేం దొక్కిస్తాంపా అని బండ్లు వేసుకొని వచ్చి బంతి దొక్కిచ్చిరిట్లా. చూస్తుండగానే వడ్లు రాలినాయి, గడ్డెళ్ళింది. ఇక పడుగు దులిపి వడ్లు పట్టుకుంటే కథం. కానీ వెనకట ఎడ్లు గట్టి ఇట్లా బంతి దొక్కిచ్చేది. అటెనక ట్రాక్టర్లు వచ్చే. ఎట్లయితేంది, పని వెళ్తే చాలని మనోళ్ళు గీ ఉపాయం చేసిండ్రన్నట్టు. మస్తుంది కదా. ఊకే పోయిలు పాఠాలే కాకుండా తెలంగాణలో ఉన్న చారిత్రక కట్టడాల కాడికి హైదరాబాద్, అటు అరకు, ఊటీ, మైసూర్ టూర్లకు తీసుకుపోతుంటారు. అప్పుడప్పుడు సైన్స్ ఫేర్లను పెడితే ఆడికి సుతా దొలకపోతారు. ఒయిలల్లో చదివిన దానికంటే చూస్తే బగ్గ నేర్చుకుంటారని. ఇంకా కొన్ని స్కూళ్ళు బొటానికల్ టూర్ అని, స్టడీ టూర్ అని తిప్పితే కొన్ని స్కూళ్ళు పొలం బాట పట్టిస్తాయి పోరలను. పొద్దుందాకా రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు, ఎంత తిప్పలుంటుందో ఎరకైతుందని. అట్లనే గీళ్ళు గీడికి పోయినరు. కానీ అందరి లెక్క కాదుల్లో. నెత్తికి హెల్మెట్, కింద పడకుండా బెల్ట్ పెట్టుకొని దబ్బ దబ్బ ఎక్కుతున్నది షెల్లెమ్మ. చిన్నగా కిందికి దించుతుంటే చిన్న సంబురం కాదు. ఇటేమో రోప్ వే మీద జర్రన జారుతున్నారు. రాత్రంతా ఫైర్ క్యాంప్ టెంట్లలోనే ఉండి పొట్టు పొట్టు ఎంజాయ్ చేసిండ్రు. ఏదో పవేటు బడోళ్ళు అనుకునేరు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ కేజీబీవీల చదివేటోళ్ళబ్బా. ఇట్లా టెంట్లలో ఉంటాం అనుకోలే, మంచి యాక్టివిటీస్, ఇంత ఎంజాయ్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎంత ఎంజాయ్మెంట్ ఇస్తారు సార్ వల్ల అస్సలు ఊహించారు. అడ్వెంచర్ క్యాంపులకు తీసుకుపోవాలి. రాక్ క్లైంబింగ్, క్యాంప్ ఫైర్, నైట్ అవుట్, డోర్ స్టేజ్ ఏపియాలని మంజీరా నదోడు
ఒడ్డుకు సర్కారే పెట్టింది గీ క్యాంపు. టార్క్ అనే సంఘం పిల్లలకు అన్ని నేర్పించిండ్రు దగ్గరుండి. రాత్రి షెల్లెమ్మలందరూ గీ టెంట్లలోనే పడుకున్నారు. హాస్టల్లో కూడా కొంచెం చదువుకుంటాను సార్, కానీ దానికన్నా ఎక్కువ ఈయన మస్తు ఎంజాయ్ చేసినాం సార్. ఇప్పుడు క్లైంబింగ్ ఇవన్నీ నేర్పించిండ్రు కదా. అవును సార్. ఎట్లా అనిపించింది? అవన్నీ బాగా అనిపించింది సార్, కానీ మేడం వాళ్ళు చేసేటప్పుడు కొంచెం భయమైంది సార్, కానీ మేము ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం ఈజీ అనిపించింది సార్. డాన్సులు వేసుకుంటా సినిమా చూసుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం సార్. మళ్ళీ ఒక్క రోజే పెట్టి ఇంకా 5 days ఉంటే బాగుండు అనిపించింది సార్. ఊకే వొయిల పాఠాలు చెప్తే ఏం అర్థమైతది? అప్పుడప్పుడు గిట్ల తిప్పుతనే కదా అన్ని ఎరకయ్యేది. క్లాస్లోకి వెళ్ళి చెప్తే ఇవన్నీ అర్థం కావు పిల్లలకి, అందుకని ఫీల్డ్కి తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే అది మెమరీ ఉండిపోద్ది పిల్లలకి ఎప్పుడైనా. అట్లనే రాత్రి పెద్ద పరద మీద ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మాలోతు పూర్ణ సినిమా సుత చూపించిరట. కొత్తగా ఉంది సార్, ఎప్పుడు చేయలేము ఇలాంటిది, టెంట్ లో పండుకోవడం ఇలా అన్ని కొత్తగా అనిపించినాయి. మాకు కూడా ఏదో ఒకటి సాధించాలని అనిపించింది. మొదలైతే ఈ సర్కార్ బడోళ్లను దోల్కవేయిండ్రు. రేపు కడమోలకు సుత గీ సాన్స్ వస్తుందట, తీయుర్రి. ఏ గంత దూరం అయితే ఎట్లా కాక, జర దగ్గర సంబంధం చూడరాదు. పక్కూరో పక్క జిల్లానో అయితే సరే గాని బయటి రాష్ట్రం పంపాలంటే ఎట్లా? ఉన్నది ఒక్కతే బిడ్డే, ఆపతి సాపతికి జర మా కండ్ల ముంగట ఉండాలి కదా. అమెరికా సంబంధం సరే గాని మేము చూసుకోవాలంటే ఫోన్ల తప్ప ఎప్పుడంటే అప్పుడు వీలు కాదు కదా. ఇగో గిట్లనే ఆలోచన చేస్తారు ఆడవిళ్ళ తల్లిదండ్రులు, కానీ గీళ్ళకైతే గా తిప్పలేవబ్బా. అల్లుడంటే పండుగకో పబ్బానికో వచ్చిపోతాడు, కానీ ఈ ఊరు మొత్తం ఇరిటమల్లులేనబ్బా. 150 కుటుంబాలుంటే 100 కుటుంబాలు ఇల్లేనట. మరి కొత్తగూడెం జిల్లా పేరాయగూడెంలా అల్లుల ఫ్యామిలీలతోని ఓ కాలనీయే తయారైంది. పెళ్లి చేసి బిడ్డను అత్తగారింటికి పంపుతారు గాని అల్లుని తెచ్చుకునుడేంది అంటారా? దానికో లెక్కుంది. ప్రతి ఊరు నుంచి కొంతమంది అల్లుళ్ళు అనేది రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. అక్కడ ఊర్లో పనులు లేక ఇక్కడ అనేక రకమైన పనులు చేసుకుంటా. ఈ ఊరు దాటితే అంతా ఆంధ్ర ఏరియా. ఈటోళ్ళు అటు అటోళ్ళు ఇటు వచ్చిపోవడు నడుస్తుంది. వ్యాపారాలు మంచిగైతే అట, కూలీనాలి చేసుకోవాలన్నా చేతి నిండా పని. ఈగేముంది, ఈ ఊరు పిల్లని పెళ్లి చేసుకున్నోళ్ళు ఈడికొచ్చి దందాలు పెట్టుడు పనులు చేసుకొని బతుకుతున్నారట. ఏండ్ల కమానం ఇట్లనే నడిచే వరకు కొన్నేండ్లనే కాలనీ తయారైంది. అట్లాని అత్త మామలు బామర్దులతోటి ఏముండరుల్లో, ఇళ్ళ సంసారం ఇళ్ళదే. ఊరు అమ్మాయిని చేసుకుని ఇక్కడే బతుకుతున్నాం సార్. ఎక్కువ ఇక్కడ ఈ ఊరు వాళ్ళకన్నా అల్లుళ్ళే ఎక్కువ ఇక్కడ పని చేసుకుని స్థిరపడిపోయారు సార్. మోడల్ కాలనీ అల్లుళ్ళ కాలనీ అని పేరు పెట్టారు. అల్లుళ్ళు ఈ ఊరు వచ్చి బ్రతకటానికి వచ్చారు గనక. ఏ ముచ్చటెట్లున్నా ఈ ఊరి ఆడపిల్లలకైతే పెండ్లైనాక అమ్మగారింటికి దూరంగా ఉండే రందైతే తప్పింది పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.